మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. కాగా ఈడీ కార్యాలయంలో కవితను రెండో రోజు అధికారులు విచారించనున్నారు. నిన్న కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను కేటీఆర్, హరీష్ భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు తదితరులు కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస షాకులు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈడీ రంగంలోకి దిగింది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి, ఈమె కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. ఈ 2 విషయాలే కాదు, కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలే ఉన్నాయి. మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను 7 రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం. అలాగే ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. కాగా కస్టడీలో కవితను రోజు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించడంతో ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. అయితే అధికారులు అనిల్, కేటీఆర్, హరీష్ ను మాత్రమే లోనికి అనుమతించారు. వారు కవితతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అధికారుల దర్యాప్తు తీరు గురించి వారు కవిత వద్ద ఆరా తీసినట్లు సమాచారం. అలాగే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఆమెను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్ వేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా గతంలో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుండడంతో అదే రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్తే సరిపోతుందన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వారు బయటకి వచ్చి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, తొలి రోజు కవిత విచారణ ఎలా జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఈడీ అధికారులు ఏ ప్రశ్నలు సంధించారు? కవిత ఎలా ఆన్సర్ ఇచ్చింది?